హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భారతీస్ క్రియేటివ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్. ఈరోజు ఎర్ర తోటకూర ఉపయోగాలు ఏంటో తెలుసుకుందామా. ఇది మా గార్డెన్లో పెరిగిన ఎర్ర తోటకూర. అంటే ఒక టైప్ ఆఫ్ పర్పుల్గా ఉంటుంది. రెడ్ అంటే రెడ్ కాదు, పేరలా అంటారనమాట. చూసారా ఎంత నవనవలాడుతూ ఎంత బాగుందో ఆకుకూర. చూసారా, భలే ఉంది కదా, లేతగా. బయట ఇలా దొరుకుతుందా మనకి అసలు ఆకుకూర? ఈ ఎర్ర తోటకూరలో ముఖ్యంగా ఐరన్ బాగా ఉంటుందన్నమాట. ఈ రక్తహీనత ఉన్న పిల్లలు ఉంటారు కదా, ఇది రోజు రెగ్యులర్గా కొంచెం అంత కూర తీసుకుంటే చక్కగా ఎనిమిగ్గా ఉన్నవాళ్ళు బాగా తయారవుతారు. 100 గ్రాముల ఆకుకూరలో 30 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుందన్నమాట. అది కూడా కొంచెం ముదురు కాడలు ఉంటాయి చూడండి, అది తీసుకోవాలన్నమాట. ఈ ఆకు కూరకి వాడుకుని ఆ కాడలు పులుసులాగా చేసుకుంటాం కదా మనం, అలా చేసుకోవచ్చు. అలాగే ఇందులో కాల్షియం చాలా బాగా ఉంటుంది. ఈ ఎముకల దృఢత్వానికి, పళ్ళు కూడా దృఢంగా ఉండటానికి, దానికి ఎదుగుదలకి, పిల్లలలో కాల్షియం లోపం ఉంటే ఎదుగుదల తగ్గిపోతుంది, హైట్ పెరగరు అనమాట. సో అటువంటి వాటికి కూడా ఈ కూర తింటే చక్కగా కనీసం వారంలో ఒక 4 రోజులైనా తీసుకున్న మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే ఇందులో ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే కొంచెం ఒబీస్గా ఉన్నవాళ్ళు లావు తగ్గే ఆస్కారం ఉంటుందన్నమాట. అలాగే ఈ రెడ్ తోటకూర వల్ల ఎర్ర రక్త కణాలు కూడా బాగా పెరుగుతాయి. ఇలా కూర చేసుకోవాలన్నమాట. ఏమన్నా పప్పు చల్లుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. గొంతు దగ్గర క్యాన్సరు అవన్నీ తగ్గటానికి. కాబట్టి అందరూ చిన్న కుండీలో వేసుకుంటే బాగా పెరుగుతుంది ఈ ఆకుకూర. ఇప్పుడు వర్షాకాలం కదా, నేను అన్ని వీడియోల్లో చెప్తుంటా కదా, ఆకుకూరలు పెంచుకోండి, బయట కొనొద్దని. కాబట్టి అందరూ తప్పకుండా పెంచుకోండి. నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.